గవర్నమెంట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేసినారో, వైఎస్ఆర్ నాయకులైతేనేమి, కార్యకర్తలేమి ఎన్ని అరాచకాలు చేసినారో, ఎన్ని దౌర్భాగ్యం చేసినారో, పేద ప్రజలను ఎంత హింస పెట్టినారో, పోలీసుల ద్వారా కూడా టీడీపీ కార్యకర్తలనైతేనేమి, టీడీపీ లీడర్లనైతేనేమి స్థిరచరాస్తులు ఇప్పుడు వ్యాపారస్తులను చేసుకుంటున్నారు. ఉదాహరణకు వ్యాపారస్తులను బేతంచెర్లలో ఎంత ఇబ్బంది పెట్టినారు. ఆర్థిక శాఖ మంత్రి మనసుంటే వ్యాపారం బాగా నడుస్తుంది, బేతంచెర్ల డెవలప్ కావాలంటే ఇతర ఊర్లను ఉండూరు ఎవరు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ఊర్లో ఉండకూడదంట. వేరే ఊరు నుంచి వచ్చి ఈ ఊర్లో ఉన్నందుకే ఈ ఊరు ఇంత డెవలప్ అయింది. ఇప్పుడు ఈ ఏపీ కానీ మన నుంచి హైదరాబాద్కి, ఇక్కడి నుంచి హైదరాబాద్కు పోయి అక్కడ వ్యాపారాలు కానీ లేకపోతే ఇంకోటి చేసుకుంటే హైదరాబాద్ డెవలప్ అయింది మన నుంచి, ఆంధ్ర నుంచి. అట్లా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ వచ్చినా ఈ ఊరు డెవలప్ అయ్యేది. నీ ఊర్లో నీ మంచులో ఉంటే ఎంతవరకు డెవలప్ అవుతుంది? ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే కదా, ఎట్లా డెవలప్ అవుతుంది? ఎంత బెదిరించినారో మాకు తెలుసు, ఇక్కడ ఉన్న లీడర్లకు తెలుసు. గత ప్రభుత్వంలో మీరు ఎంత బెదిరించినారో, ఎన్ని ఆస్తులు గుంజుకున్నారో. ఎస్సీలను అయితే 70, నేను ఈరోజు కూడా గతంలో కూడా చెప్పినాను, జగనన్న కాలనీకి ఏ ఒక్క రూపాయి కట్టేయలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నాను. కట్టేయకుండా జగనన్న కాలనీకి మొత్తం ఎస్సీ భూములు గుంజుకొని జగనన్న కాలనీ అని, అది సరే ఓకే గుంజుకున్నారు, బాగుంది జగనన్న కాలనీ ఈరోజు డెవలప్ అయిందని అంటే, కొండలలో నువ్వు జగనన్న కాలనీ పెట్టి ఎంతవరకు? ఊర్లు అంటారా, మనుషులు అడవిలు ఉంటారా? అది ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కార్యకర్తలైనా ఆలోచన చేయండి. ఏది డెవలప్ కావాలన్నా ఇంకొక ఊరు నుంచి ఇంకొకళ్ళు టౌన్లోకి వచ్చేనే ఆ ఊరు డెవలప్ అవుతుంది. ఇంకొక ఆయన చెంబు నీళ్ళు తాగితేనా ఒకటేసారి బిందె నీళ్ళు తాగుతానని, సరే చెంబు నీళ్ళు తాగిన గత 60-70 ఏళ్ళ నుంచి ఒకే కుటుంబం పరిపాలించింది బేతంచెర్లలో. పంచాయతీ పుట్టిన వాళ్ళ నుంచి ఒకటే కుటుంబం పరిపాలించింది. మరి ఎంతవరకు డెవలప్ చేసినారు? అంటే బాగా డెవలప్ చేసినారు, నీరు తెచ్చినారు, అది తెచ్చినారు అని మీరు మాట్లాడుతున్నారు. అంటే 1980లోనే ఉండాలనా? ఇంకా 2025లోకి రాకూడదా జనాలు? ఇంకా మొబ్బుటింట్లో పల్లెటూళ్ళలో కరెంటు లేకుండా ఉంటారు చూడు. అంటే మిగతా ఊర్లు డెవలప్ కాలేదా? ఈ ఊరు ఒక్కటే డెవలప్ అయినట్టు మాట్లాడుతున్నారు. ఈ ఊరు ఒక్కటేనా? ఆ రోజు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద హైదరాబాద్ ఎట్లా ఉన్నది? ఈరోజు అంతా డెవలప్ అయింది. నారా చంద్రబాబు నాయుడు మేధస్సు హైదరాబాద్ని ఈరోజు డెవలప్ చేసినారంటే, హైటెక్ సిటీ అంటే, ఇంకొకటి అంటే కంపెనీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఈరోజు బాగున్నారంటే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసినారంటే 30-40 సంవత్సరాల ముందు ఆలోచించిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడిని నారా లోకేష్ కూడా మీరు మాట్లాడుతూ అగౌరవంగా మాట్లాడినారు నిన్న మీటింగ్లో, నేను విన్నాను. అది పద్ధతి కాదు. ఏం చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు ఇచ్చిన, ఉచిత సిలిండర్లు, సూపర్ 6 పథకాలు ఖచ్చితంగా నెరవేర్చినాడు. ఈరోజు మరి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు 4 మంచి కంపెనీలను తెచ్చినాడు. ఈరోజు దగ్గర ఎంతో యువతకు ఉద్యోగాలు వస్తున్నాయి. డిఎస్సి ఏంది? డిఎస్సి ఇచ్చలేదా? మీ కళ్ళ ముందు డెవలప్ కానరాలేదా? స్టేట్ డెవలప్ కానరాలేదా మీ కళ్ళ ముందు? ప్రతి విషయంలో ఒక ఆయన ముస్లిం మైనార్టీ అయిన సంచి తీసి ఇది అని చూపిస్తున్నాడు. అయ్యా, నీకు సగం తెలిసి సగం తెలదు. ఆలోచన చేయి. ఏంది, ఎట్లా డెవలప్ చేయలేకపోయా? ఏ రకంగా ప్రజలను ఆదుకోలేకపోయినాడు? ప్రతి విషయంలో డోర్ టు డోర్ కార్యక్రమం జరిగినాం మేము. మన కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమం జరిగితే ప్రతి మహిళను మేము డోర్ టు డోర్కి, ఏమ్మా ఎట్లుంది ప్రభుత్వం అంటే, బాగుందన్న, రేపు ఉచిత బస్సులు ఉడికి వస్తున్నాయమ్మంటే సంతోషం అన్న. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. అంతకంతకు నారా లోకేష్ మంచి ఆలోచన చేస్తున్నాడు. అది కూడా జిల్లా లెవెల్లో ఉచిత బస్సు పెట్టిండ. మేము ఇచ్చిన హామీలలో జిల్లా లెవెల్లోనే ఉచిత బస్సు, కాకపోతే నారా లోకేష్ ఆలోచన చేసి స్టేట్ లెవెల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఫ్రీగా ఇచ్చినాడు. ఎక్కడ డెవలప్ కాలేదని మీరు మాట్లాడుతున్నారు. ఒక చిన్న యూరియా, అది సెంట్రల్ నుంచి రావాల్సిన ఫండ్స్, అది చిన్న యూరియా ఏదో ఒక 10 రోజులు లేట్ అయితే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఎందుకు మీరు? తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు ఒక యూనిట్గా ఉంటారు ఎప్పటికైనా. చిన్న గొడవలు అంటే అది జనరల్గా జరుగుతుంటాయి. అంటే వాతావరణం ఎప్పుడు ఒకటే రకంగా ఉంటుందా? ఎండ ఉంటుంది,
వచ్చేసి వర్షం వస్తుంది, ఈదురగాలులు వస్తాయి, అన్నీ ఒక్కొక్కసారి ఒక రకంగా ఉంటుంది, ఒకటే వాతావరణం ఉండదు. ఆలోచన చేయాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్కు ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకొని తీరాల్సిందే. వైఎస్ఆర్ కార్యకర్తలు ఈరోజు మాకు చెప్పడం అయింది కొన్ని సందర్భాల్లో, అన్న చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది, కూటమి పరిపాలన బాగుంది, పవన్ కళ్యాణ్ కూడా బాగుంది అని ఈ రకంగా కూటమి ప్రభుత్వంలో ఒప్పుకోవడం జరిగింది. ఈరోజు జిఎస్టీ ఎంతవరకు వచ్చింది? 28% ఉండేది జిఎస్టీ ఒక వస్తువు పైన 18%కి తగ్గించినారు, జీరో చేసినారు. ఎంత ప్రజలకు మేలు జరుగుతుంది? నిత్యావసర వస్తువులను ఎంత తగ్గించినారు? ఈరోజు కరెంటు ఛార్జీలు కూడా తగ్గడం అయింది. బాగా ఆలోచన చేయండి. కరెంటు ఛార్జీలు తగ్గడం అంటే యూనిట్కు 13 పైసలు తగ్గించున్నాడు ఈరోజు గవర్నమెంట్. మరి ఏ రకంగా మంచి ప్రభుత్వం కాదని మీరు ప్రెస్ మీట్లు పెట్టి అనవసరంగా మాట్లాడతారు. ఇంకొకటి, మీరు రాజకీయం నేర్చుకునేదే తెలుగుదేశం పార్టీలో నుంచి పోయినారు మీరు, అది ఆలోచన చేయండి. తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా కార్యకర్తలను లీడర్లను చేసి నాయకులను చేస్తుంది. ఎట్లా వైఎస్ఆర్ గవర్నమెంట్ వాళ్ళు వైఎస్ఆర్ కార్యకర్తలు అయితేనే వాళ్ళని గౌరవిస్తాం. చిల్లర మాటలు మాట్లాడొద్దండి దయచేసి. వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దండి. వ్యక్తిగతంగా పేర్లు తీసి విమర్శించడం ఏందయ్యా? మీ జగనన్న ఏం చేసినాడో నీట్గా చెప్పగలను. ఇప్పుడు ఒక అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ అని పెట్టినాడు ఒక పేరు. అంటే అంబేద్కర్ కన్నా జగనన్న పెద్దోడా? అంబేద్కర్ విదేశీ విద్యను తీసేసి జగనన్న విదేశీ పెట్టడం మరి ఎంతవరకు మీ నాయకునికి సమంజసం? ఇది బాగుండదు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి పేరు ప్రతి ఒక్కరు ఇప్పుడు కూడా అభిమానిస్తున్నారు. అంబేద్కర్ గారు అంటే ఈ ఒక్క కులం 2 కులాలు అభిమానించే నాయకుడు కాదు. ఈరోజు అందరూ అంబేద్కర్ గారి మేధస్సును, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అభిమానిస్తున్నారు. ఈరోజు విదేశాల్లో ఎట్లా ప్రభుత్వాలు నడుస్తున్నాయో చూడుకోండి. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బట్టే మన దేశం ఇంత నడుస్తుంది. ఇంత గౌరవంగా ఉండాం. ఇంత 100 కోట్ల జనాభా ఉన్నా కానీ మేము కమిట్మెంట్గా భారతదేశం ఎందుకుందంటే ఈరోజు భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని మనం గొప్పగా అనుకోవడం గర్వకారణం.